ఇలా పగిలిపోయిన బిర్యానీ బాక్స్ మూత తీసుకున్నాను. తీసుకున్న దానికి ఇలా పైన కొంచెం విరిగిపోయినట్లుగా ఉంది కదా, అక్కడ ఒక చిన్న మార్క్ అయితే పెట్టుకున్నాను రౌండ్‌గా. ఆ తర్వాత మధ్యలోకి కొంచెం వెడల్పుగా ఉండేటట్లుగా ఇలాగ మార్క్ చేసుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామనుకోండి చాలా సింపుల్‌గా మనకు ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఆర్గనైజర్ లాగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. పైన చిన్న హోల్ అయితే పెట్టాం కదా, దాన్ని ఇలా మేకుగా తగిలించేసుకున్నాం అనుకోండి కిచెన్‌లో. ఇంకా మధ్యలో ఖాళీ ఉంది కదా, అందులో మనము చేతులు తుడుచుకోవడానికి వాడుకునే నాప్కిన్ అయితే ఉంటుంది కదా, దాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇలా చక్కగా ఒక బిర్యానీ బాక్స్‌కి ఒక ఆర్గనైజర్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా నీట్‌గా ఉంటుంది. ఇంకా మనం తీసుకొని చేతులు తుడిచేసుకొని చక్కగా అలా వేసేసామనుకోండి, అది ఆటోమేటిక్‌గా ఆరిపోతుంది కూడా, కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇంతకుముందు మనం బిర్యానీ బాక్స్‌లో మధ్యలో కట్ చేసుకున్న పీస్ అనమాట. దీనిని మళ్ళీ 2 పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటికి మధ్యలో 2 చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా మనం పెట్టుకునేవి, వీటికి వచ్చిన అట్ట ముక్కలు ఉంటాయి కదా, కొద్ది రోజులకి పాడైపోయినా విరిగిపోయినా అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ రెండింటిని కూడా 2 వేరువేరుగా పెట్టాల్సి వస్తుంది. అలా సపరేట్గా పెట్టకుండా ఇలాగా మనం కట్ చేసుకొని పారేసేదే కదా ఈ పార్ట్, ఎలానో పారేసాం కాబట్టి దీన్నే మనం చక్కగా ఇలాగా ఇయర్ రింగ్ పెట్టుకునే వాటిలాగా రీయూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి.